జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో హైటెన్షన్ నెలకొంది. మంత్రి పొంగులేటి పర్యటన సందర్భంగా అధికార పార్టీ ఓవర్ యాక్షన్ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నేతలు రచ్చరచ్చ చేశారు. మంత్రి టూర్ సందర్భంగా సభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పల్లాతో హస్తం లీడర్లు గొడవకు దిగారు. పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో గులాబీ శ్రేణులు కూడా ఎంటర్ అయ్యారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్లో పలువురు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఉద్రిక్తతల మధ్య చివరకు మంత్రి పర్యటన రద్దయింది. లాఠీచార్జ్లో తీవ్రంగా గాయపడి జనగామ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జర్నలిస్టుతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు తాళ్లపల్లి అశోక్, యాకయ్యను పల్లా పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచారు. లో 4 పథకాలు ఇస్తామని ప్రోగ్రాం పెట్టి ఇవాళ నేను ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పోతే ఆ గ్రామస్తులందరినీ కూడా అరెస్ట్ చేసి 22 మందిని ఆ గ్రామస్తుల్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ గ్రామంలో సర్పంచ్ని 8 మంది వార్డు సభ్యులను అదే విధంగా ఇతర ముఖ్య నాయకుల్ని 550 జనాభా ఉంటుంది. ఆ తండాలో 350 మంది ఉంటారు. 350 మంది కోసం 1000 మంది పోలీసులను మోహరించారు. అదేవిధంగా బయట నుండి కాంగ్రెస్ నాయకులు అక్కడ లేకపోవడం వల్ల బయట నుండి కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చేసి ఇవాళ మా మీద ఒకవైపున పోలీసులు మరొక వైపున కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది. అనేక మంది ప్రెస్ మిత్రుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు దాడి చేసిండ్రు. వాళ్ళ మీద కోడిగుడ్లు వేసిండ్రు, వాళ్ళ మీద టమాటాలు వేసిండ్రు. నన్ను సూటిగా ఎదుర్కోలేక నా మీద చేయాలనే ప్రయత్నంతో ఇవాళ మొత్తం కూడా ఒక బీభత్సంగా చేసిండ్రు. మేము అయినా కూడా ఒక మాట నేను మాట్లాడలే. మా వాళ్ళందరినీ కొడుతుంటే కూడా నేను అక్కడికి పోలే. కనీసం కొట్టొద్దు అని చెప్పి మాత్రం పోలీసులు చెప్తే మరో ఒక 500 మంది పోలీసులను ఇవాళ తెప్పించుకున్నారు. ఒక పోలీసు ఇవాళ ఇంతకుముందు కూడా నిజాం ప్రభుత్వంలో కూడా ఇంతమంది ఎప్పుడు కూడా లేదు. అదేవిధంగా మేము అడిగేది ఇవాళ ఇప్పటికి కూడా మా వాళ్ళకి అనేక మంది తలలు పగిలిన, చేతులు ఇరిగిన, అనేక మంది చొక్కాలు చినిగిపోయిన, ఫ్రాక్చర్లు అయినా మే అందరినీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరికైతే ఇవాళ నువ్వు ఎస్టీ తండా అది అందులో ఉండే ఆ ఎస్టీలో ఉన్న అందరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి. మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 6 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలి. అదే విధంగా 4 కిస్తులు ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ ఎవరికైతే వాళ్ళకు మీరు అర్హులు ఉంటారో వాళ్ళు ఇలా ఇల్లు కట్టుకోవడం అంటే కష్టమవుతుంది. కాబట్టి మొదటి కిస్తీ ముందుగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. పింఛన్లు కూడా ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. దరిదాపుగా ఇవాళ ఇళ్ల గురించి కూడా వాళ్ళు మాట్లాడితే 80 మంది లబ్ధిదారులను అప్లికేషన్లు పెట్టుకుంటే 52 మందికి మాత్రమే వాళ్ళు చూపించడం జరిగింది. అదేవిధంగా ఆ రైతు భరోసా కూడా అందరికి ఇవ్వాలని కోరుతున్నాం. ఇవాళ ఏదైతే ఉపాధి హామీ కూలీలకు ఇస్తామన్నారో ఆ ఊర్లో 350 మంది ఉంటే 40 మందికి మాత్రమే ఇస్తారని చెప్పేసి లెక్క రాసిండ్రు. వీటిని అడుగుతారని నిలదీస్తారని ఇవాళ ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రామస్తులందరినీ అరెస్ట్ చేసి ఎవరికి ఇస్తారు వీళ్ళు? ఇవాళ గ్రామస్తులుగా మా యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని వాళ్ళందరినీ కూడా ఇవాళ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల యొక్క అకృత్యాలు కూడా పెరిగిపోయినాయి. పోలీసు సిఐ ఆ యొక్క పాటలు పెట్టి ఇలా 3 రంగుల జెండా పాట పెట్టి పోలీస్ సిఐ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా డ్యాన్స్ చేయమని చెప్పి చేస్తా ఉన్నాడు. అదేవిధంగా అదే సిఐ వెనుకకు పోయి మా ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళందరూ కూడా కొట్టిండు. ఆ తర్వాత నన్ను కూడా అరెస్ట్ చేసి డీసీపీ గారు మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి దయచేసి రావద్దని చెప్పేసి ఇక్కడ అనేక మంది పోలీస్ బందోబస్తును పెట్టి మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టిండ్రు. ఇంత దుర్మార్గంగా ఏనాడు కూడా జరగలే. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ అన్యాయంగా అక్రమంగా మా మీద దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు కానీ పోలీసుల మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం. అదే విధంగా ప్రెస్ మిత్రుల మీద కూడా అనేక మంది కూడా దాడి చేసిండ్రు. ఆ దాడిని ఖండిస్తున్నా, ఈ యొక్క కాంగ్రెస్ యొక్క నాయకుల గుండాల యొక్క దాడిని ఖండిస్తున్నా. పోలీసులపై చర్య కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ గ్రామంలో ఉండే అందరికీ కూడా, ఈ గ్రామమే కాదు ఈ నియోజకవర్గంలో 127 గ్రామాల్లో ఉండే అప్లై చేసుకున్న ప్రతి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి.
ఆత్మీయ భరోసా నువ్వు ఏదైతే ఇస్తున్నావో అందరికీ కూడా ఇవ్వాలి. అదే విధంగా పింఛన్ సంబంధించింది కూడా ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో పింఛన్ 4,000 కాకుండా అదే విధంగా రేషన్ కార్డు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా మీరు ఇచ్చేదాకా వదిలిపెట్టేది లేదు. మీరు ఎన్ని దెబ్బలు పెట్టినా, కేసులు పెట్టినా, జైలుకు పంపించినా, బరాబరిగా జైల్లోకి వెళ్ళి మళ్ళా వచ్చినా కూడా మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కొట్లాడతాం, నిలబడతాం, పోరాడతాం, గెలుస్తాం.